సుస్వాగతం. ఏమండి ఎలా ఉన్నారో? నేను మీ హీరోని. ఈరోజు మన టైగర్ రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎందుకంటే ముందు వీడియోలో మనకు లాస్ట్ వీడియోలో తుల్లు చేపల పులుసు చూపించాను మీకు అందరికీ. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా బాగా చేసామన్నా, చాలా బాగా నచ్చింది. మళ్ళీ వేరే రెసిపీ ఏమైనా నాకు చూపించంటే ఇదిగోండి చూడండి, రొయ్యలు, టైగర్ రొయ్యలు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. కంపల్సరీగా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. చాలా 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 టేస్టీగా అయితే ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది రైస్లోకి. సూపర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. స్టవ్ వెలిగించిన తర్వాత గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుందాం తగినంత. ఆయిల్ హీటెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోండి, ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిర్చి, ఇవి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా వేయించుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల ఫ్రైకి కావాల్సిన మసాలాలు చూద్దాం. ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి. ఈ మసాలాలన్నీ వేగుతున్న ఉల్లిపాయల్లో వేసుకోండి. అలాగే వాటితో పాటు ఇవి కూడా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే చూడండి ఫ్రై అయిపోయినాయి కదా. ఈ ఫ్రై అయిపోయిన మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. అలాగే మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొద్దిసేపు పక్క పెట్టుకుందాం చల్లారే వరకు. అప్పుడు మనం పేస్ట్ ఆడుకుందాం ఈ మసాలా అంతా కూడా. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ అనేది మన ఆయిల్లోనే ఇప్పుడైతే మన టైగర్ రొయ్యలు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. వాటిని కూడా చూడండి. అలా కొంచెం వేయించిన తర్వాత మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. అలా సరిపడగా మనం సాల్ట్ వేసుకోవాలి. ఈ రొయ్యలు అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇందాక పక్కకు పెట్టుకున్న మిక్సీ జార్ని తీసుకుని ఆ మిక్సీ జార్ అయితే పేస్ట్ చేసుకుందాం. అలాగే మనకు ఇందులోకి కారం కావాలితే మీరు రొయ్యల్లో కూడా వేసుకోవచ్చు, లేదా ఈ మసాలాలో కూడా వేసుకుని పేస్ట్ ఆడుకోవచ్చు. చూడండి, మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలా ఫ్రై అవుతున్న రొయ్యల్లో మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని, మసాలా పేస్ట్ అంతా కూడా ఈ రొయ్యల్లో వేసుకుందాం. ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసుకుని అందులో పోసుకుందాం. కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత శుభ్రం చేసుకున్న కరివేపాకు వేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఈ మసాలా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. అలాగే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో ఫ్రై. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీకు అలా సరిపోద్ది రైస్లోకి నాకు అనుకుంటే మీరు అలా ఉంచుకోవచ్చు, లేదా ఇంకా ఫ్రై కావాలనుకుంటే ఇంకా మీరు వేయించుకోవచ్చు. చూడండి చాలా కలర్ఫుల్గా మెరిసిపోతుంది, చాలా 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 రుచికరంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనకి రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రొయ్యల ఫ్రైతో కుమ్మేద్దాం. ఇప్పుడు రైస్, వేడి వేడి రైస్లోకి తీసుకుంటాను. రొయ్యల ఫ్రై, టైగర్ రొయ్యల ఫ్రై చూడండి ఎలా ఉందో. సూపర్ ఉందిగా, చాలా బాగుంటుంది టేస్ట్. దానికి కిక్కే వేరప్ప. చూసారుగా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళకి షేర్ చేసి మీ హీరోకి సపోర్ట్ చేయండి.